వెల్కమ్ టు మై ఛానల్. ఆనియన్ పన్నీర్ వడ చేయబోతున్నా. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, పొడుగా సన్నగా తరిగి పెట్టుకుందాం. చిటికెడు ఉప్పేసి బాగా పిసకాలి, వాటర్ అంతా వదిలేయాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా కారం, కొద్దిగానే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే కారం వేసుకుందాం. ఇప్పుడు వచ్చి కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు, శనగపిండి కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్లు శనగపిండి, బియ్యం పిండి కూడా కొద్దిగా వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే వేసుకోలేదు, మీ ఇష్టం వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది కరకర అని. కొద్దిగా వాటర్ వేసుకొని కలపాలి, కాలేదంటే మంచిగా పిసకాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక 2. అల్లం పేస్ట్, అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, కొత్తిమీర వేసుకుందామండి. మంచిగా పిసుకుందాం, మంచిగా కలిసేటట్టు పిసకాలి. ఇప్పుడు రౌండ్గా చేతికి అంటుకొని పన్నీర్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని రౌండ్గా చేసి ఇట్లా వడల్లాగా ఇట్లా చేతితోటి ఇది చేయాలండి. వడల్లాగా ఇది చేయాలి. పన్నీర్ లోపల పెట్టి మంచిగా పెట్టేసి వడలాగా ఒత్తుకొనాలి. చాలా బాగుంటుంది. వేడివేడిగా సాస్తో తింటే చిన్నపిల్లలకి వెరైటీగా బాగుంటుంది. ఇట్లా వెరైటీగా చేసా. వేడి నూనె పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె పెట్టుకుందాం. వేడి కాగిపోయింది. సిమ్మలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల అనేది ఉడకదు. సిమ్మలో పెట్టుకొని వేగనీయాలి, కలర్ వచ్చేదాకా వేగనీయాలి. అప్పుడే కలుపుకూడదు. ఒక 5 నిమిషాలు అట్లనే పెట్టి తర్వాత ఇట్లా తిప్పాలి. సిమ్మలోనే ఉల్టా చేసి తిప్పాలి. ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ ఉడకదండి. సిమ్లో పెడితే మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది పన్నీర్ గిన్నెర్ అన్నీ. అందుకని సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. చాలా బాగుంటుంది. ఆనియన్ బాగుంటుంది, పన్నీర్ కూడా లోపల స్టఫింగ్ చేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా వెరైటీగా ఇది స్నాక్స్ చేయొచ్చు. స్కూల్ ఇంకా వచ్చాగానే ఏమైనా వెరైటీ చేయంటే ఇది చేయొచ్చు, బాగుంటుంది. మంచిగా గోల్డెన్ కలర్ రావాలి, చాలా బాగుంటుంది. కలర్ వచ్చింది. ఒక బౌల్లోకి ఇప్పుడు తీసుకుందామండి. చూడు ఇట్లా వేగిపోయింది మంచిగా. ఆనియన్స్ అనేది కరకరాన్ని బాగా వస్తుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు టమాటా సాస్ తోటి లేకపోతే వేరే ఏదైనా పల్లీల పచ్చడి అది కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా కట్ చేసి చూపిస్తే చూడండి, పన్నీర్ ఉంటుంది. మంచిగా ఉడికింది లోపల కూడా. సాస్ పెట్టుకొని తినొచ్చు. ఎంతో రుచికరమైన ఆనియన్ పన్నీర్ వడ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి.